తీసుకొని తొందరగా వచ్చి హీరో మూవీ వెళ్తామా? మా అమ్మ అంతసేపు ఊరుకోదేమోనే. సరే పద రంగపల్లి వెళ్ళి బ్యాటింగ్ చేస్తాను. మ్యాచ్ చేయకుండా పండు పండు ఎప్పుడా టీవీ క్రికెట్ ఎగ్జామ్స్ అన్నా ఏం చదువుకోపో. అసలే నేను మీ నాన్న చేసిన దాచుగా సీరియల్స్ అన్ని మిస్ అయిపోయాను. టీవీ రిమోట్ నీకు ఎప్పుడా సీరియల్ చెప్తాను కదా నేను సీరియల్లో మేడ్కొని ఇచ్చారని వాళ్ళు విడిపోయారండి. అలా ఏం జరిగింది? నాకు కోర్టుకు కూడా అయితే విడాకులు కూడా తీసుకున్నారండి. పక్కింటారు కొట్టుకుంటారు కొట్టుకుంటే అంత సీరియల్లో జరిగిన దానికేం బాధపడదు. అయినా ఎవరు పిచ్చారు కావాలి. అదే ఇండియా క్రికెట్ మ్యాచ్ పోయిన 10,000 బెట్టింగ్ పెట్టాను. నా డబ్బులు కూడా పోయాను. ఎందులో బాధపడతాం? మందులో తిక్కే వేరా మందు తాగితే మనం తెలుసుకోరా. ఎందులో బాధపడతాం? మందులో తిక్కే వేరా. పండు టీవీ ఛానల్ మార్చండి. ఆలోచన ఛానల్ పట్టండి. దూరదర్శన్ పాత్ర వస్తారు. మోడలైన నగలు రోజుల కుటుంబాలను చేస్తామండి. మమ్మల్ని చూసిన వారందరూ నాకు చేస్తారు. మీరు మాదిరి అని అంటారండి. మీరు మాదిరి తీసుకుని అర్థమవుతుంది. అని ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగే కుటుంబాలను చేసిన గౌరవించి వేసిన కుటుంబాన్ని రోజు మాదిరి ఎదురుతున్నాం తండ్రి. ఆమె సరే పనులు నా దగ్గర అర్థం చేసిన చదువు తీసుకున్నానండి. ఇంకా ఎందుకు రాలేదండి? మోసండి అయ్యో దేవుడా అంతా అలా తాగడం వల్ల వాళ్ళు కూడా అలాగే పద్ధతి 24 గంటల సీరియల్ చూడాలి. అయ్యో దేవుడా తర్వాత రోజు పాస్ గారు పరామర్శించారు. ఏమైంది? బాధపడుతున్నారు? ఆ దేవుడు అందరినీ క్షమిస్తాడమ్మా. ఆ దేవుడు గలవాడు. సరే ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడన్నా కుటుంబాన్ని రక్షించాలి. అందరినీ క్షమించినట్లే ఈ కుటుంబాన్ని క్షమించాలి. ఎక్కడ పడిపోయి ఈ కుటుంబాన్ని రక్షించాలి. ఇంకా బద్దలని అందరూ రక్షించబడతారు. క్షమించబడతారు. ఎక్కడన్నా కుటుంబం తెచ్చుకొచ్చేలా కుటుంబాన్ని అడుగుతున్నాండి. ఎంతో పన్నీరని 10 రూపాయలు అడుగుతాను. పొలం అడుగుతాను. అలాంటి 20,000 ఇచ్చాను. సరే అమ్మాయి మీతో పాటు చేస్తాను. కలిసి మీతో పాటు చేసుకోవచ్చు. సరే మీ పాటు చేసి అందరం కలిసి చేద్దాం.